సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ది వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. తెలంగాణ రాష్ట్రంలో ఏటీఎం దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఫార్చునర్ కారులో వచ్చిన దొంగలు ఏటీఎంని ధ్వంసం చేసి కేవలం 15 నిమిషాల్లోనే 20 లక్షలు ఎత్తుకుపోయిన ఘటన మరొక ముందే సోమవారం అర్ధరాత్రి తెల్లవారితే మంగళవారం అనగా సంగారెడ్డి జిల్లాలో అదే తరహాలో చోరీకి ప్రయత్నం చేశారు. కానీ అలారం మోగడంతో అలర్ట్ అయ్యారు, పారిపోయారు. ఈ యొక్క సంఘటనలు రెండు పోలీసులకు ఛాలెంజ్గా మారాయి. అంతర్రాష్ట్ర దొంగలు కాపలా లేనటువంటి ఏటీఎంలను టార్గెట్ చేసుకొని భారీ స్కెచ్తో దొంగతనాలకు పాల్పడుతున్నారు. అసలు ఏ దొంగతనాలు ఎలా చేస్తున్నారు, వారు ఎలా పోలీసులు చిక్కుకుంటా తప్పించుకోబోతున్నారు అనే విషయాన్ని పోలీసుల మాటలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టౌన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనం సీసీటీవీలు వేరియస్ రీజన్స్, వర్షాల వల్ల అయితే, గాలి దుమారాల వల్ల అయితే, కోతుల వల్ల అయితే మెయింటెనెన్స్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతా ఉంటాం. దీనికి నేను ఇప్పుడు అందుకోసం సీఏ గారికి చెప్పాను, హుజూర్ నగర్ టౌన్ కి ఎంట్రీ రూట్, ఎగ్జిట్ రూట్ నెంబర్ కూడా వచ్చే విధంగా, నెంబరు ఈవెన్ ఎంత నైట్ అయినా కూడా నెంబర్ పడే విధంగా. ఎందుకంటే అఫెండర్స్ మూవ్మెంట్ అనేది వెహికల్స్ లోనే జరుగుతుంది. పాదాలను మామూలుగా నడుచుకుంటూ వచ్చేవాడు చాలా తక్కువ మంది, ఈవెన్ కొంత దూరంలో ఆపైనా. సో మనం సేఫ్ హుజూర్ నగర్ గా చేయాలి అన్నప్పుడు దీనికి ఎంత ఎస్టిమేట్ అవుతుంది ఒకసారి చూడమని. కానీ అవుతూ మనం ఎవరున్నారు, సిఎస్ఆర్ ఫండ్ కింద తీసుకోవచ్చా, లేకపోతే ఇంకా వేరే విధంగా ఏ విధంగా సెక్యూర్ చేసుకుని ఒక హుజూర్ నగర్ ని, అంటే మనకు ఒక మానసికమైనటువంటి సేఫ్ హుజూర్ నగర్ అనేటువంటి తీసుకురావడానికి ఇప్పుడు చెప్పడం జరిగింది. సో అప్పుడు మనం ఎవరైనా అఫెండర్స్ మనకు మిస్ అవుతున్నా కానీ మనకు కనీసం ఆ రూట్ లో పోయినామని మనం క్రాస్ చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. సో దీంతో డిప్యూటెడ్ టీమ్స్ ఒక 3 టీమ్ డిప్యూట్ చేసి, సో వీఆర్ ప్లానింగ్ టు కొంత క్లూస్ వస్తే వీ విల్ గో టు అదర్ స్టేట్ ఆల్సో. ఇది 100% అదర్ స్టేట్ గ్యాంగ్. వాళ్ళ పని ఏంటంటే వస్తారు, కొట్టుకుంటారు, వెళ్ళిపోతారు. అంతే. మొత్తం 4 వచ్చిందంటూ మాకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఒక వ్యక్తి ఫార్చునర్ లో కూర్చున్నాడు, 3 ఎంట్రీ అయ్యారు మనకు తెలుస్తుంది. ఫుల్లీ మాస్క్ అలా ఏ కూడా ఎక్కడ ఫింగర్ ప్రింట్ పడనియరు, ఎక్కడ ముఖం కనపడనియరు. ఇంకా ఎట్లా డిటెక్ట్ చేస్తారు? సెటర్ ఓపెన్ చేసినప్పుడు ఆ డోర్ ని ఓపెన్ చేసిన సెటర్ క్లోజ్ చేసి అప్పుడు ఫింగర్ ప్రింట్స్ దొంగలు ఇళ్లనే కాదు, ఏటీఎంని కూడా వదలడం లేదు. అర్ధరాత్రి సమయాల్లో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఏటీఎంల వద్ద దొంగలు మెషిన్లను పగలగొట్టి డబ్బు దోచుకుంటున్నారనే వార్తలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ ఎస్బీఐ ఏటీఎంలో 20 లక్షలు కాజేయగా, సోమవారం రాత్రి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఓ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. అలారం మోగడంతో పరారయ్యారు దొంగలు. మరి ఎవరా దొంగలు, పోలీసులు ఏమంటున్నారో తెలుసుకుందాం. హుజూర్ నగర్ పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేసింది హర్యానా దొంగలేనని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం పట్టణంలో నగదు చోరీ అయిన ఎస్బీఐ ఏటీఎంను ఎస్పీ పరిశీలించారు. అనంతరం హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ చోరీలో 4 పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం లభించిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దొంగలు వచ్చి ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గతంలో ఇటువంటి ఘటనలు జరిగాయన్నారు. చోరీపై పూర్తి విచారణ చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. రాష్ట్రంలో దొంగతనాల సంఖ్య తగ్గుతుందని, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. వాణిజ్య సముదాయాలు, పబ్లిక్ సర్వీస్ సెక్టార్లు, అపార్ట్మెంట్లు, ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు, షాపింగ్ మాల్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నేరాల నియంత్రణ ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. హుజూర్ నగర్ ప్రాంతానికి సంబంధించి వచ్చిపోయే మార్గాల్లో సీసీ ఫుటేజ్ స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏటీఎం చోరీకి సంబంధించి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో గాలిస్తున్నామన్నారు. పాత నేరస్తులపై నిఘా పెట్టామన్నారు. గత నెలలో ఏటీఎంల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని బ్యాంక్ అధికారులకు నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదన్నారు. బ్యాంక్ ఏటీఎం చోరీ చేసిన నిందితులు 10 నిమిషాల్లోనే పని ముగించుకు వెళ్లారన్నారు.
ఏటీఎంలో అలికిడిని పసిగట్టి ఓ వ్యక్తి 15 నిమిషాల తర్వాత ఇచ్చిన సమాచారం మేరకు ఏటీఎం వద్దకు పోలీసులు వెళ్లారన్నారు. అప్పటికే దొంగలు ఏటీఎంలో చోరీ చేసి వెళ్లారన్నారు. నిందితులను పట్టుకునేందుకు 3 బృందాలను ఏర్పాటు చేశామని, ఇక సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఏటీఎం చోరీ విషయానికి వస్తే జిన్నారం మండలంలోని బుల్లారం మున్సిపల్ పరిధిలో గల బీరప్ప బస్తీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెందిన ఏటీఎం ఉంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం చోరీకి ప్రయత్నించారు. ఏటీఎం మిషన్లోని కింది భాగాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఏటీఎం మిషన్ తొలగించే ప్రయత్నం చేస్తూ ఉండగా అలారం మోగింది. దీంతో చోరీకి యత్నించిన వ్యక్తులు పరారయ్యారు. ఈ విషయాన్ని గమనించిన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని బొల్లారం సిఐ రవీందర్ రెడ్డి పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా చోరీకి యత్నించిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని, ఏటీఎంలోని నగదు చోరీ కాలేదని సిఐ వివరించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఏదేమైనా కాపలా లేని ఏటీఎంలను ఇతర రాష్ట్రాల దొంగలు టార్గెట్ చేస్తున్న కారణంగా బ్యాంకులు తగిన ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు అంటున్నారు.